భారత రాష్ట్ర సమితి పార్టీ 6 నెలల రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. సన్నాహక సమావేశాలు మొదలు సభ్యత్వ నమోదు, కమిటీల నియామకం, ప్లీనరీ, ఆ తర్వాత శిక్షణా శిబిరాలు, ఇలా వరుస కార్యక్రమాలు చేపట్టనున్నారు. డిసెంబర్ నెలతో రాష్ట్ర ప్రభుత్వానికి 3 సంవత్సరాలు పూర్తి కానుంది. ఆ తర్వాత నుంచి ఎన్నికలే లక్ష్యంగా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళికలపై మా ప్రతినిధి రఘువర్ధన్ గ్రౌండ్ రిపోర్ట్. 2028 శాసనసభ ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారం కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ 2027లో తన కార్యక్రమాలను ఉధృతం చేయాలని, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు కొనసాగింపుగానే ఒక 6 నెలల రోడ్ మ్యాప్ను అమలు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIRతో పాటు పార్టీ త్వరలో చేపట్టబోయే సభ్యత్వ నమోదుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 60 నియోజకవర్గాలకు పైగా సమావేశాలు పూర్తయ్యాయి. ఇవాళ కూడా కొన్ని సమావేశాలు జరిగాయి. ఈ నెలాఖరులోపు ఈ సమావేశాలన్నీ పూర్తవుతాయని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ ఈసారి సభ్యత్వ నమోదును డిజిటల్ విధానంలో చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకి సంబంధించి పార్టీ శ్రేణులకు సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు. ఆ తర్వాత సభ్యత్వ నమోదు జరుగుతుంది. సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో పార్టీకి సంబంధించిన సాధారణ సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం ఉండాలి. సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత దాదాపుగా సభ్యత్వ నమోదును వచ్చే నెలలో చేపట్టాలని భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించడం ద్వారా తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర, కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి తదితరాలను వివరిస్తూ ప్రజల్లోకి పార్టీ నేతలు తీసుకెళ్లేలా ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ప్లీనరీ కూడా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి డిసెంబర్ నెల వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే దాదాపుగా 5 నుంచి 6 నెలల కాలం పడుతుంది. ఆ డిసెంబర్ 7వ తేదీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో 3 ఏళ్లు అయిన తర్వాత ప్రజల్లోకి ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లవచ్చని బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో పాటు పార్టీ కార్యనిర్వాహక కేటీఆర్ పాదయాత్ర కూడా 2027లో చేపట్టే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా కేటీఆర్ ఇక నుంచి పార్టీ నేతలకు అందుబాటులో ఉండేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే డిసెంబర్ 7వ తేదీ వరకు 3 ఏళ్లు పూర్తి కావడంతో పాటు ఆలోగా కేంద్ర ప్రభుత్వం కూడా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక స్పష్టత కేంద్రం నుంచి రావచ్చని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. ఖచ్చితంగా జూలై నెలలో తిరిగి పునర్విభజన బిల్లు వస్తుంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించి రాష్ట్ర నియోజకవర్గాల పెంపుతో పాటు రిజర్వేషన్లు వీటన్నిటికి సంబంధించిన స్పష్టత వస్తుంది. కాబట్టి ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఒక ప్రాథమిక అవగాహన వస్తుంది. దాని ఆధారంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళవచ్చని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఈ 6 నెలల పాటు కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఆ తర్వాత వచ్చే ఏడాది 2027లో ఎన్నికలే లక్ష్యంగా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తూ వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఈ ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్తూనే పార్టీ పరంగా కూడా సంస్థాగతంగా బలోపేతం చేసి ప్రజల్లో నిత్యం నేతలు ఉండేలా కూడా కార్యాచరణ అమలు చేస్తుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 2.5 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఇందుకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. బాకీ కార్డులు లేదా ఛార్జ్ షీట్లు అట్లా ఈ రకాల వివిధ రూపాల్లోనూ ప్రస్తుతం కసరత్తు కొనసాగుతుంది. వీటికి సంబంధించి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా రానున్న 5 నుంచి 6 నెలల పాటు పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి 2027లో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాకేష్.